కార్తీక మాసంలో మొట్టమొదటి చవితి నాగుల చవితి. పరమాద్భుతమైనటువంటి రోజు, చాలా శక్తివంతమైనటువంటి రోజు, దోషాలని రోగాల్ని తీసేసేటటువంటి రోజు. కుజరాహువులు కలిసి పంచమంలో ఉన్నారండి. మాటిమాటికి గర్భస్రావం అవుతున్నది. నాగుల చవితి చేసుకోండి, చక్కగా సెట్ అవుతుంది. అండి కుజుడు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఎక్కడున్నా కుజదోషమే అంట కదా. మా కుజదోషం ఉందని చెప్తున్నారండి. నాగుల చవితి చేసుకో. నాగుల చవితి యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది. గ్రహదోషాలను కూడా తప్పించేటటువంటి శక్తి. రాహు కేతువుల మధ్య సమస్త గ్రహాలు పడ్డబడ్డాయండి. కేతురాహుల మధ్యలోనే ఉన్నాయి గ్రహాలు కొన్ని అంటారు. కాలసర్పదోషం అంటారు దాన్ని. ప్రయోజకత్వం ఇక ఉండదు. వాడు ఎందులోకి దిగినా అది అడ్డమే. అప్రయోజకత్వం వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఇన్ఎబిలిటీస్, అసమర్థుడుగా పేరుగాంచుతాడు. ఎట్లండి, ఏం చేయాలి? నాగుల చవితి ఎంత ప్రభావవంతమైతే ఇన్ని పురాణాల్లో చెప్తారండి. మహాభారతంలో ఉంది, గరుడ పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో ఉంది, ఇన్ని చోట్ల ఉంది. కశ్యప మహర్షికి, కద్రువుకి కలిగినటువంటి 1000 నాగులు. ఈ 1000 నాగులు తమ యొక్క ప్రభావాన్ని చూపేటటువంటి రోజు నాగుల చవితి. మన సనాతనం ఎంత గొప్పదంటే ఆ పాముల్లో కూడా దైవాన్ని చూసేటటువంటి, దాని యొక్క మహత్తును తెలియపరిచేటటువంటి గ్రంథాలు మన సొంతం. అది సనాతనం యొక్క గొప్పతనం. ఇంకో చోట ఎక్కడ కనపడదు, అసలు ప్రపంచమంతా వెతికినా కనపడదు. అందుకే దీని పేరు సనాతనం. ఇక్కడి నుంచే వచ్చినాయి అన్నీ. ఇక్కడికి వచ్చి చూస్తేనే దొరుకుతాయి అన్నీ. గుర్తుపెట్టుకోండి. ఎత్ర నాగా ప్రసన్నా తత్ర సంతానం భవతి. ఆ నాగులు ప్రసన్నమైన చోట సంతానం సిద్ధించుగాక అనేటటువంటి వరం ఇవ్వబడుతుందట. అది గొప్పది. కాబట్టి తప్పనిసరిగా అందరూ పొద్దున్నే లేచి చక్కగా తలస్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి పాముల యొక్క పుట్టకు వెళ్ళి చిమ్మిరి సమర్పించి స్వామివారికి కాస్త పాలతోటి అభిషేకం చేస్తారు. పుట్టకి పోస్తారు, లోపల కూడా పోస్తారు. స్వామివారిని ప్రసన్నం చేసుకోవటానికి. చిమ్మిరి ఎందుకయ్యా అంటే అండాశయము శుక్రకణాల యొక్క కలయికకి చిమ్మిరి సింబాలిక్ అన్నమాట. అది ఒక రకమైనటువంటి సూచిక. సంతానాన్ని తండ్రి అని అడిగే విధానం చూడండి, ఎంత గొప్ప విధానం. చూపించే ప్రసాదంలోనే కోరిక ఉన్నది. కాబట్టి అద్భుతమైనటువంటి రోజును విడుచుకోకండి. మేము పుట్టదాకా వెళ్ళలేమండి అనుకున్నటువంటి వారు పూజ గదిలోనే ఆ సర్పరాజు యొక్క రూపము గోడపైన వేసుకుని పసుపు కుంకుమ వేసి కూర్చొని 108 నామాలు, స్వామివారి యొక్క 108 నామాలు చదువుకోండి. నాగదేవత యొక్క 108 నామాలు గూగుల్లో ఉన్నాయి, తీసుకోండి. అట్లాగే ఒకవేళ గుడికి వెళ్తారా, గుళ్ళో కూడా చదువుకోండి తప్పనిసరిగా. దగ్గరలో అసలు పుట్టనే లేదండి, మేము వెళ్ళలేమండి, పుట్టకు పోవాలంటే మాకు భయం అండి. శివాలయానికి వెళ్ళు, రావి చెట్టు కింద జంటనాగుల యొక్క శిల్పం ఉంటుంది, విగ్రహం ఉంటుంది. చక్కగా దానికి అభిషేకం చేసుకుని నమస్కారం చేసుకుని అక్కడే కూర్చొని 108 నామాలు చదువుకుంటారా. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుపడుతుంది, వివాహం జరుగుతుంది, సంతానం జరుగుతుంది, చర్మరోగాలు పోతాయి. అట్లాగే కంటికి సంబంధించిన వ్యాధులు, చెవికి సంబంధించినటువంటి వ్యాధులు పోతాయి, నాగ దోషాలు పోతాయి, నాగ శాపాలు పోతాయి. కుటుంబం అంతా సుభిక్షంగా ఉంటుంది, వంశవృద్ధి జరుగుతుంది, రోగాలు పోతాయి. అద్భుతమైనటువంటిదండి. జనమేజయుడు చేస్తున్నాడు, యాగం చేస్తుంటే సర్పం 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 వచ్చి పడిపోతున్నాయి. సర్ప జాతంతా లాగేస్తున్నాడు మంత్రాలతోటి, సర్ప మంత్రాలతోటి వచ్చి హోమగుండంలో పడిపోతున్నాయి. ఆదిశేషుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడని భక్తుడు, విష్ణుమూర్తి భక్తుడు, స్వామి నేను కూడా ఆహుతి అయిపోవలసిందేనా అన్నాడు. నువ్వు నా భక్తుడివి రా, నీకేం కర్మ, వచ్చి చుట్టుకో, నీ పైన కూర్చుంటానే అన్నాడు విష్ణుమూర్తి. వాసుకి శివభక్తుడండి, ఆయన అటుపోయినాడు కైలాసం. స్వామి వెళ్ళి అగ్గికి ఆహుతి అయిపోవటమేనా నేను, నీకేం కర్మ, రారా వచ్చి వెనక్కి చుట్టుకో అన్నాడు. వీరిద్దరూ వెళ్ళలేదు, హోమగుండంలో పడలేదు, జనమేజయుడు యాగగుండంలో పడలేదు. వీళ్ళు స్వామివారి యొక్క అనుగ్రహంతో పులకించిపోయారు, జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. భక్తి భక్తి భక్తి, ఎక్కడ పోయినా భక్తి రక్షిస్తున్నదని తెలిపే గ్రంథాలండి ఇవన్నీ. కాబట్టి భక్తి పెంచుకోండి, స్వామివారిని ప్రార్థించండి, జీవితాలు బాగుంటాయి. ఈ విధంగా చేయండి.